ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, అందరికీ ప్రైజ్ లార్డ్. నీ సొంత చిత్తం చేసే విషయంలో నువ్వు చనిపోవాలి. గర్భంలో రూపింపబడకముందే నీవు నిన్ను ఎరిగిన వాడు అయితే నువ్వు ఏ పని చెయ్యాలో ఆయన ఎరగలేదా? మోకరించు ప్రార్థన చేస్తున్నావా? నీ హృదయంలో రకరకాల కోరికలు ఉన్నాయా? నోరు తెరిచి అడుగుతున్నావా? అడగడం మంచిదే, కానీ దేవుని చిత్తము ఎక్కడికి వెళ్ళాలి? ఏ ప్రాంతము నీ ఆలోచన కాదు. దేవుని చిత్తము నెరవేరాలి. నువ్వు వివాహ విషయంలో కూడా నీ చిత్తము కాదు, దేవుని చిత్తమే. సొంత ఆలోచనలు నువ్వు పరిగెడితే ఆలోచనల మీద కార్యము జరుగుతుందో ఏమో, కానీ ఆ తర్వాత ఫ్యూచర్, ఆ భవిష్యత్ ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. నీ ఆలోచనతో తెగిస్తావు. నీ స్థలములతో, నీ జీవ జనములతో, నీకున్న సొమ్ముతో, నీకున్న డబ్బుతో అడుగులు ముందుకు వేసి ఏదో చేస్తావు, కానీ ఆ తర్వాత ప్రతిఫలము ఏంటి? ప్రతిఫలము ఏంటి? క్షణం మాత్రం సంతోషము దొరుకును అని ఆలోచన చేస్తున్నావు, కానీ ముందు జరగబోతున్న భయంకరమైన అపవాది ఎలాంటిది నీ కొరకు పొంచి ఉన్నదో నీకు తెలియదు. కానీ నా దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ చిత్తాన్ని చంపి నా చిత్తాన్ని నెరవేర్చగలిగితే విస్తారముగా నేను ఫలింపచేసి అభివృద్ధి పరుస్తాను. హల్లెలూయా.